శంకరు, ఈ దెయ్యం సంగతి ఏమో గానీ ఇక్కడికి వచ్చిన ప్రతి వాడు దెయ్యంలానే బిహేవ్ చేస్తున్నాడు. ముసలోడు గట్టి పిండమే. ఏంటా మాటలు? అప్పుడెప్పుడో మూసిన కన్ను ఇప్పుడు దాకా తెరవకపోతే పోయాడేమో అనుకున్నాను. దయ్యానికి చెప్తే ఆయనకు బదులు నువ్వు పోతావు. బాబు ఏంటి మామయ్య గారు, ఇప్పుడు ఎలా ఉంది మీకు? అంతా ఓకే కదా? అంతా సరే గాని అదేంటలుడు, మరి ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడే చెప్పాం, మీరు విన్నారా? బాబాయ్ అక్కడే ఉండు, నువ్వు లోపలికి రావద్దు. అవును, అప్పుడే అమ్మాయిలు చెప్పారు. ఎందుకో అనుకున్నా. ఎందుకని ఇప్పుడు అర్థమైందా? యాదగిరి, ఈ విషయం పెద్దవాడివి నువ్వేనా చెప్పాలి కదా. మీరు ఇలా చెప్పా పెట్టకుండా వస్తారని మాకేం తెలుసండి? దయ్యాల గురించి వినడం, సినిమాల్లో చూడడం తప్ప ఇలా ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు. మేం మాత్రం రోజు దెయ్యాలతో చట్టా పట్టాలు వేసుకు తిరుగుతామా? మాకు ఇదే ఫస్ట్ టైం. అవును శంకర్, ఆ ఎక్స్పీరియన్స్ ఏమంటారు? నీతో మాకున్న ఎక్స్పీరియన్స్ ఉంది కదా, గోస్ట్ ఎక్స్పీరియన్స్. బాబు ఏంటయ్యా శివారెడ్డి, నువ్వు ఇంట్లో పశువుల్ని పక్షుల్ని పెంచినట్టు దెయ్యాల్ని పెంచుతున్నావా? ఆ దయ్యానికి నాకు ఏ సంబంధం లేని చెప్పున్నాను కదప్పా. మరి ఆ దయ్యం మీ ఇంట్లో ఎందుకుందయ్యా? భలేవారు మావయ్య, అది ఆయన పూర్వీకుల ఆస్తి. ప్రశాంతంగా పెట్టెలో పడుకున్న దాన్ని తీసుకొచ్చి మరీ లేపాడు. ఆ పాపంలో ఈ ఓనర్ కూడా పాలు పంచుకున్నాడు. వీళ్ళిద్దరు పార్ట్నర్స్ కలిసి మాకు గోస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఏమయ్యా, ఏదో భోషణంలో గుప్త నిధులు అవి ఇవి ఉంటాయనుకున్నాం గానీ దెయ్యం ఉంటదని మాకేం తెలుసు? ఎక్కువ మాట్లాడుంటే తల గోడకేసి కొట్టేస్తాను. అయినా శంకర్ సార్ చెప్తూనే ఉన్నారు కదా, మీరన్నారా? ఇదిగో ఓనరు, ఇప్పుడు ఆ పంచాయతీ అంతా ఎందుకప్పా? పాపం ముందా పెద్దాని పరిస్థితి ఏంటో చూడండి. అవును శంకరు, నేను ఇక్కడ ఉండలేను. వెంటనే నన్ను బయటికి పంపించు శంకరు. ఏమండి, ఇక్కడికి ఇన్కమింగే గానీ అవుట్ గోయింగ్ సేవలు లేవు. అంటే నేను బయటికి వెళ్ళలేనా? మీరే కాదు బాబాయ్, మనం ఎవరూ బయటికి వెళ్ళలేము. మనం బయటికి వెళ్ళాలంటే తలుపులు తెరుచుకో బాబాయ్. బలవంతంగా వెళ్ళాలనుకుంటే దయ్యం తంతుంది. ఎవరినైనా తన్నిందా? తన్నిందా అని మెల్లిగా అంటారేంటండి? ఓనర్ను ఈడ్చి ఈడ్చి మరీ తన్నింది. అమ్మో, దెయ్యం నన్ను కొట్టింది కాబట్టి మీ అందరికీ బయటికి వెళ్ళలేము అన్న సంగతి తెలిసింది. అరే, నేనింత చేసిన దానికి నాకు శాలువా కప్పి సన్మానం చేయవలసింది పోయి పైగా నాకు తాటాకులు కడతారా? పదవనరు, నిన్న ఆ దయ్యం దగ్గరికి తీసుకెళ్తే శాలువా కప్పి దండేసి సన్మానం చేస్తుంది. ఆ తర్వాత నీ ఫోటో ఉంటది గోడ మీద. ఏదో ఒకటి చేసి నన్ను బయటికి పంపించి పుణ్యం కట్టుకోవాలడు.
చచ్చి నీ కడుపును పుడతాను. అది కష్టం అండి. ఆ? ఇందాక మీరు దెయ్యంతో చేసిన ఓవర్ యాక్షన్ కి చచ్చిపోయి ఆ దెయ్యానికి కంపెనీ ఇవ్వాల్సి వచ్చేది. అదృష్టం బాగుండి బతికిపోయారు. శంకర్ వస్తున్నా. మామయ్య గారు, ఆ దయ్యం ఈ నైట్ బయటకెళ్దామని చెప్పింది. ఆ దయ్యాన్ని మాటల్లో పెట్టి ఈ రాత్రికి తలుపులు తెరిచుంచమని చెప్తాను. ఆ దయ్యాన్ని బయటికి తీసుకెళ్ళాక మీరు వెళ్ళిపోండి. బావగారు, బాబాయ్తో పాటు మేము కూడా వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోండి. నేను కూడా నాన్నయ్య. ఎంత మందికి వీలైతే అంతమంది వెళ్ళిపోండి. ఓకేనా? వస్తున్నావా? వస్తున్నాను ఫ్రెండ్. అబ్బా